వెల్కమ్ టు బిగ్ టీవీ న్యూస్. నేను రేఖా. ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. అటు సీఎం రేవంత్ రెడ్డితో మాజీ మావోయిస్టు అగ్రనేతల భేటీ అయితే ముగిసింది. ఇటీవల తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయిన మావోయిస్టులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మాజీ మావోయిస్టులు దేవ్జీ, మల్లారాజురెడ్డి, చంద్రన్న, సుజాతక్క, దామోదర్, నూనె నరసింహారెడ్డిలతో గంటకు పైగా సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, ఇటీవలనే తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయారు మావోయిస్టులు. ఆ అగ్రనేతలంతా కూడా ఈ రోజు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏ అంశాల గురించి చర్చించడం జరిగింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇటీవల కాలంలో కూడా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయినటువంటి మావోయిస్టు అగ్రనేతలు 6 సీఎంతో దాదాపు గంటన్నర పాటు భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి అంటే భేటీకి ముందు కూడా మనం ఎవరైతే ఇందులో కీలకంగా ఉన్నటువంటి మావోయిస్టు నేత దేవుజీని మనం అడిగిన నేపథ్యంలో కూడా ఆయన రాజకీయ అజెండా పైనే ప్రధానంగా సీఎంతో చర్చ ఉంటుందని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత గంటన్నర పాటు వాళ్ళు చర్చించారు. కానీ చర్చల తర్వాత వాళ్ళు మీడియాతో మాట్లాడడానికి తర్వాత మాట్లాడతామంటూ కూడా వాళ్ళు ఇక్కడి నుంచి ఎస్ఐబి కార్యాలయానికి వెళ్ళిపోయిన నేపథ్యం చూస్తున్నాం. ఎవరైతే ఎస్ఐబి ఐజీ సుమతి వాళ్ళని దగ్గరుండి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా మావోయిస్టు పార్టీ నేతలైతే ముందుగా సీఎంతో భేటీకి ముందు రాజకీయ అజెండా పైనే తమ ప్రధాన చర్చ అన్నారు. కానీ రాజకీయ అజెండా అంటే వాళ్ళు ఇటీవల కాలంలో కూడా డీజీపీ ముందు లొంగిపోయిన నేపథ్యంలో 4 రోజుల క్రితం ICCCలో వాళ్ళు మాట్లాడిన నేపథ్యంలో కూడా ఇకపై మా పోరాటం ప్రజా జీవితంలో ప్రజా సమస్యలపైన మా పోరాటం ఉంటుంది, రాజకీయ ఎజెండాతో మా యొక్క ముందడుగు ఉంటుంది, భవిష్యత్తులో కూడా ప్రజలతో కలిసి మమేకమై పనిచేస్తామన్నటువంటి ప్రకటన వాళ్ళు చేశారు. అంటే వీళ్ళు రాజకీయ పార్టీలోకి ఏమైనా జాయిన్ అవుతున్నారా, లేదంటే ముఖ్యమంత్రితో భేటీకి కావాల్సినటువంటి కారణాలేంటి, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి వాళ్ళపైన ఇప్పటికే దేశవ్యాప్తంగా దశాబ్దాల కాలంగా వాళ్ళు అజ్ఞాతవాతంలో ఉండి వాళ్ళు సాయుధులుగా పనిచేసిన నేపథ్యంలో కూడా వాళ్ళు ఈరోజు తుపాకులు వీడి ప్రజా జీవితంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళ ప్రాణ రక్షణకు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే అవకాశం, ఎందుకంటే వాళ్ళపైన గతంలో అనేక కేసులు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి వాళ్ళ ప్రాణరక్షణ కూడా అవసరం. వాళ్ళ భద్రతా విషయాలతో పాటు వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి రేపు జనజీవన స్రవంతిలో ప్రజలతో మమ్మకమై పనిచేసే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సినటువంటి అంశానికి సంబంధించి కూడా చర్చించారు. ఇక భవిష్యత్తు రాజకీయాలకు సంబంధించి అంటే ముఖ్యమంత్రి గతంలో కూడా మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి నేతలను అంటే ఇప్పటికే కోరడం జరిగింది. గతంలో కూడా అమరవీరుల దినోత్సవ సందర్భంగా కూడా రేవంత్ రెడ్డి పూర్తిగా మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ అజ్ఞాతంలో ఉన్న వాళ్ళంతా కూడా ప్రజా జీవితంలోకి రావాలని కూడా కోరడం జరిగింది. అరే మరికొంతమంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దాదాపు 10కి పైగా ఉన్నటువంటి మరికొంతమంది కీలక మావోయిస్టు నేతలు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని ముఖ్యమంత్రి వాళ్ళని కోరినట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరైతే ఇప్పుడు అంటే ఏదైతే కేంద్ర కమిటీతో పాటు రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి 6 నేతల్ని కూడా ఆయన జనజీవన స్రవంతిలో కలిసిన నేపథ్యంలో కూడా వాళ్ళు అభినందించినట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళపై ఉన్నటువంటి రివార్డుల విషయంలో కావచ్చు, వాళ్ళపై ఉన్నటువంటి కేసుల విషయంలో కావచ్చు, వాళ్ళ ప్రాణ రక్షణ విషయం కావచ్చు, వాళ్ళన్నిటికీ ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అంటే వీళ్లకు సంబంధించి రేపు జనజీవన స్రవంతిలో ప్రజలతో మమేకమై బతికేందుకు పూర్తి స్థాయి సహకారం ప్రభుత్వం అందిస్తోందన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. మిగతా మావోయిస్టు పార్టీ నేతలు కూడా అవసరమైతే లొంగిపోయేందుకు సహకరించాలని కూడా కోరినట్టుగా సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఒక రాష్ట్ర చరిత్రలో మొదటిసారి కేంద్ర కమిటీ నేతలకు సంబంధించినటువంటి మావోయిస్టు నేతలు ఒక ముఖ్యమంత్రితో కలిసి మాట్లాడడం, గంటన్నరకు పైగా వాళ్ళతో చర్చలు జరపడం మాత్రం ఇది చరిత్ర అని చెప్పాలి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కూడా మావోయిస్టు పార్టీ ఏదైతే శాంతి ఒప్పందంలో భాగంగా జరిగినటువంటి చర్చల తర్వాత ఒక ముఖ్యమంత్రితో నేరుగా మావోయిస్టు నేతలు కలిసి మాట్లాడినటువంటి నేపథ్యం మళ్ళీ మొదటిసారి చూస్తున్నాం. వైఎస్ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డితోటే మావోయిస్టు నేతలు దాదాపు 6 రాష్ట్ర కమిటీ, మరొక 3 కేంద్ర కమిటీ నేతలు నేరుగా ముఖ్యమంత్రితో పరిపాలన కేంద్ర బిందువైనటువంటి సచివాలయంలో ఈ భేటీ జరగడం నిజంగా ఇది చరిత్రలో ఒక మైలురాయని చెప్పాలి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించి కూడా ఈ భేటీలో ఏం జరిగిందన్న విషయానికి మాత్రం మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి రేవంత్ రెడ్డి వాళ్ళను రాజకీయ పార్టీలోకి ఏమైనా ఆహ్వానించారా, లేదంటే మావోయిస్టు పార్టీగానే రాజకీయంగా ముందుకు వెళతారా అన్న అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక కేంద్ర కమిటీ సభ్యులు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ అయ్యి సుదీర్ఘంగా చర్చలు జరపడం, ఆ చర్చల వెనకాల ఆంతర్యం ఏంటి, అసలు చర్చల
ఏమొచ్చింది ఆ చర్చల మధ్య ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయంటే మాత్రం మావోయిస్టు పార్టీ నేతలు దేవోజీ మాత్రం ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. రాజకీయ అజెండా పైనే మా యొక్క చర్చలు అన్నారు. కానీ ఎలాంటి రాజకీయ చర్చలు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి, లేదా మావోయిస్టు నేతలు కూడా త్వరలోనే మీడియాతో మాట్లాడతాం, మీడియా ముందుకు వచ్చి అన్ని వివరిస్తామన్న విషయాన్ని వాళ్ళు స్పష్టం చేస్తా ఉన్నారు. కానీ ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం అని చెప్పాలి. పరిపాలనా విభాగంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో మావోయిస్టు నేతలు వచ్చి దాదాపు గంటన్నరగా చర్చించిన అంశానికి సంబంధించి ఏం జరిగింది వీళ్ళ మధ్యలో చర్చ అనేది మాత్రం ఒక ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. అటు సీఎం రేవంత్ రెడ్డితో మాజీ మావోయిస్టు అగ్రనేతల భేటీ అయితే ముగిసింది. ఇటీవల తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయిన మావోయిస్టులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మరి ఈ సమావేశంలో ఎటువంటి అంశాలను చర్చించారు అనేది ఆసక్తికరంగా మారింది.